నమస్కారం. ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందులో తొలి ఏకాదశి అంటే పౌర్ణమి తర్వాత 11వ రోజు బేసిక్గా. కాబట్టి నాకు 11 పాయింట్లతో వచ్చాను. 11 నిమిషాలు తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. ఆ 11 నిమిషాలు చెప్పేసి మీ అందరి ద్వారా విషయాన్ని పబ్లిక్ తెలియజేయాలని. మొట్టమొదటిది, అనకాపల్లిలో పంచదారుల కొండని నో మైనింగ్ జోన్గా డిక్లేర్ చేసినందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. నిన్న డైరెక్ట్గా ఆయనకి పంపించారు. అందులో ఆయన్ని ఇది చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు ఈ మధ్యకాలంలో, అది చాలా మంచి నిర్ణయం. అందులో రాజేంద్ర సింగ్ గారు దేశంలో ఉన్న పర్యావరణవేత్తలందరినీ కలుపుకొని ఆయన ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మౌంటైన్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావాలని. ఎందుకంటే ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. మన పూర్వీకులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం గిరి ప్రదక్షిణ ఎందుకు పెట్టారంటే పర్వతాలను రక్షించుకోవడానికి. పర్వతానికి మీకు మధ్యలో కట్టడాలు ఉండకూడదు. టెక్నికల్గా ప్రతి పర్వతం కూడా ఒక దేవుడితో సమానం, ఆ ప్రాంతాన్ని కాపాడే దేవుడితో సమానం. అలాగైతే మనకు రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, రప్పలు ఎక్కడి నుంచి వస్తాయి అనే దానికి కూడా నా సమాధానం చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఎక్కడైతే పర్వతాలు, ప్రాముఖ్యత లేని పర్వతాలు ఉంటాయో వాటిని ఎకో సెన్సిటివ్ జోన్ రూల్స్ ప్రకారంగా మనం ఎక్కడ మైనింగ్ చేయాలని తీసుకొని చేయాలి. అటువంటిది అనకాపల్లిలో మార్టూర్ ఏరియాలో చూస్తే ఒక పెద్ద సామ్రాజ్యమే. ఎంత పెద్ద సామ్రాజ్యం అంటే మొత్తం మైనింగ్ మాఫియా అంతా అనకాపల్లి మార్టూర్లో ఉంది. వాళ్ళు ఎంతకు పర్మిషన్ తీసుకున్నారు, ఎంత తవ్వుతున్నారు, ఏ రాజకీయ నాయకుడికి ఎంత ఇస్తున్నారో తెలియదు. కానీ ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకుడు దానికి అడ్డుపెట్టలేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలతో సహా. నేను కూటమి ఎమ్మెల్యేలు కూడా ఎగ్జంప్షన్ ఇవ్వను దాంట్లో. కాబట్టి ఏంటంటే అదొక మాఫియా. ఎవరు వచ్చినా మీ వాటా మీరు తీసుకొని మాట్లాడకుండా ఊరుకోండి అన్న పద్ధతిలో దోపిడీ జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ పంచదారుల కొండని పరిరక్షించడం, అలాగే రాజేంద్ర సింగ్ గారు ఏం రాశారంటే ఈ కంబాల కొండ చుట్టూ ఉన్న 10 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ని కూడా మీరు, ఎందుకంటే అది చట్ట ప్రకారంగా మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మెమో డేటెడ్ 17/5/22 ప్రకారంగా, అలాగే ఈఏఏ నోటిఫికేషన్ 2006 ప్రకారంగా సెక్షన్ 3 విత్ బ్రాకెట్స్ 1, అలాగే సెక్షన్ 3 విత్ ఇన్ బ్రాకెట్ 2, అలాగే రూల్ 5(1) వీటి ప్రకారంగా ఏదైనా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కింద డిక్లేర్ అయితే ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీని కాపాడడానికి 10 కిలోమీటర్లు ఎకో సెన్సిటివ్ జోన్ అని డిక్లేర్ చేస్తారు. దీని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, పర్యావరణ అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు వస్తున్న గూగుల్ డేటా సెంటర్ లెస్ దాన్ 1 కిలోమీటర్ రేడియస్ అండి. లెస్ దాన్ 1 కిలోమీటర్ రేడియస్. ఇది మీకు మ్యాప్ పెట్టాను. ఇది గ్రీన్ కంబాలకొండ, మీ అందరికీ ఇది ఇస్తున్నాను. ఈ గ్రీన్ కంబాలకొండది, ఇది సింహాచలం, ఈ బ్లూది. ఇక్కడ ఈ రెడ్దేమో ఎకో సెన్సిటివ్ జోన్ విత్ ఇన్ 1 కిలోమీటర్లో ఉన్న గూగుల్ డేటా సెంటర్. రెండోది తుర్లవాడ కూడా ఆ 1 కిలోమీటర్కి ఆనుకొని ఉంది, 5 కిలోమీటర్స్ లోపల ఉంది. సో ఇప్పుడు ఇటువంటి ప్రాంతాన్ని, ఎకో సెన్సిటివ్ ప్రాంతాన్ని ఇప్పుడు డేటా సెంటర్లు వ్యతిరేకించడం కాదు, ఆ డేటా సెంటర్లు తీసుకొచ్చి ఎకో సెన్సిటివ్ ప్రాంతంలో ఎందుకు పెట్టాలన్నది మా అభ్యంతరం. దాన్ని కూడా నో కన్స్ట్రక్షన్ జోన్ కింద, నో మైనింగ్ జోన్ కింద చేయమని చెప్పి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు కోరడం జరిగింది. అలాగే మీకు మ్యాప్ చూపించాను. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే భోగాపురం రైతులు జీవో 30 ఇచ్చారు. రైతులు కోర్టుకు వెళ్ళిన తర్వాత మేము ఆ జీవో ఉపసంహరించుకుంటున్నామని చెప్పి జీవో 52 ఇచ్చారు. ఇప్పుడు జీవో 52లో సేమ్ 855 ఎకరాలు వాళ్ళకి రిలయన్స్కి ఇస్తూ ఈ భూములు కాదు, మీ దగ్గర ఉన్న భూములు ఇవ్వండి, మీకు తక్కువైతే భూములు సేకరించండి అని ఇచ్చారు. కాబట్టి రాజేంద్ర సింగ్ గారు, నేను కూడా భోగాపురం వెళ్ళడం, రైతులతో మాట్లాడడం జరిగింది. ఇదివరకు వాళ్ళకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆహార భద్రత గురించి, అలాగే వాళ్ళ తాలూకు భవిష్యత్తు జీవనోపాధి గురించి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భూముల్ని ఎక్కడైతే బంజరు భూములు ఉన్నాయో, ఎక్కడైతే డేటా సెంటర్కి అనుకూలమైన భూములు అంటే అది కంప్లీట్ బీడు భూములు అయి ఉండాలి, నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి, చుట్టుపక్కల ఎటువంటి వన్యప్రాణులు సంచారం లేని ఏరియాని ఐడెంటిఫై చేసి, అది కూడా ఒక 4-5 ఏరియాలు మేము ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడ ఈ డేటా సెంటర్లు పెట్టవచ్చు. అంతే తప్ప విశాఖపట్నం సిటీ బాగుంది, రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పి వేల ఎకరాలు వీళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ. అలాగే డేటా సెంటర్లు ఏర్పాటు చేసే ముందు ఒక మంచి స్టడీ చేయండి, శాస్త్రవేత్తలు పెట్టుకొని ఎకో సెన్సిటివ్ జోన్స్ని పరిరక్షిస్తూ డేటా సెంటర్లు ఎక్కడ పెట్టొచ్చో కనుక్కోండి. అంతేగాని మన తెలివైన ఎంపీ గారో రాకపోతే ఇంకెవరో కూర్చొని డిసైడ్ చేసేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇది శాస్త్రజ్ఞులు డిసైడ్ చేయాల్సిన విషయం. భూగర్భ శాస్త్రజ్ఞులు కానీ, రాకపోతే ఈ జియో ఎక్స్పర్ట్స్ కానీ, ఇలాగ పర్యావరణవేత్తలు అందరినీ కలిపి చేయాల్సిన పని.
మన దేశంలో డేటా సెంటర్లు విచ్చలవిడిగా ఇవ్వడానికి మనం ఈ రోజు కూడా పేపర్లో చూస్తున్నాం, ఇంకో దానికి ఇచ్చారని అనుమతి 6,000 కాకుండా ఇంకా పెంచుతున్నాం. అయితే అమెరికాలో మొన్న జూలై 18వ తారీఖున జరిగిన దేశవ్యాప్త ఆందోళనలో వాళ్ళు ముందు ఏమనుకున్నారంటే 50 చోట్ల చేస్తాం ఆందోళనలు అనుకున్నారు, కానీ 142 చోట్ల ఆందోళనలు, లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. అంటే అమెరికా లాంటి దేశంలో 5 రోజులు పనిచేసి 2 రోజులు ఎంజాయ్ చేసే దేశం, వాళ్ళకి ఓపికలు లేవు మళ్ళీ ధర్నాలు చేయడానికి వాటికి. కానీ వాళ్ళు వచ్చి చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని తాలూకా సీరియస్నెస్. నెక్స్ట్ ఇది ముఖ్యంగా మహిళలు అమెరికాలో దీన్ని రన్ చేస్తున్నారు. ఇళ్లలో ఉన్న మహిళలు ఇబ్బంది పడి దీన్ని తీసుకొచ్చి రన్ చేస్తున్నారు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం నేను వద్దనడం లేదు, కానీ ఈ అనుమతులు పర్యావరణం సంబంధించిన పర్యావరణం సంబంధించింది, అలాగే సామాజిక ప్రభావ అంచనాలు లేకుండా వీటికి అనుమతులు ఇవ్వడం తప్పు. అది ఎకో సెన్సిటివ్ జోన్లో అనుమతులు ఇవ్వడం తప్పు అని. అలాగే పంచాయతీ రాజులో మనం దేశంలో నెంబర్ 1లో ఉన్నాం, కానీ పర్యావరణం విషయానికి వస్తే, కాలుష్యం విషయానికి వస్తే అట్టడుగున ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కుర్రాడు, ఇతని పేరు జనార్దన్ రెడ్డి, ఈయన టెక్కల్ నుంచి వచ్చాడు. అది మ్యాప్ చూపించు. టెక్కల్ నుంచి వచ్చాడు. అక్కడ ఒక ఇండస్ట్రీ కాలుష్యం ఎలాగుందో చూడండి. ఈ రకమైన కాలుష్యమైన ఇండస్ట్రీతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆయన ఎమ్మెల్యేతో యుద్ధం చేసి, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్తో యుద్ధం చేసి ప్రజలందరినీ కలుపుకొని మొత్తానికి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత ఈ ఫ్యాక్టరీని మూసేయమని ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ 6 నెలలుగా నడుస్తుంది. ఆ తర్వాత ఇతను ఒక్కడనే పెడితే నేను తంతారు కొడతారని చెప్పి ఇతనితో పాటు నేను జాయిన్ అయ్యి ఎన్జిటీలో పిటిషన్ వేయడం జరిగింది. ఆ ఎన్జిటీ పిటిషన్ వాళ్ళు అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి నోటీసులు ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని వెళ్ళి మీరు క్లోజర్ నోటీస్ ఇచ్చారు కదా, అది నిజంగా వీళ్ళు చెప్పినట్టు రన్ అయితే ఇమీడియట్గా దాన్ని మూసి మాకు తెలియపరచండి అని. కాబట్టి అంటే ఏదైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంత అంటే నిర్వీర్యంగా ఉందనడానికి ఇదే కారణం, ఎందుకంటే వేరే కారణం అక్కర్లా. సో అలాగే సహజ వనరుల కోసం ఇదివరకు ఋషికొండలో సర్వే నెంబర్ 18 5 ఎకరాల భూమిని కబ్జా చేసి అక్కడ బిల్డింగ్లు కట్టారు. అది గడ్డ, అది వాగు, ప్రభుత్వ భూమిలో. ఇప్పుడు తీసుకున్న దీంట్లో కూడా మేము ఎప్పుడు తీసుకున్నాం, జూలై 8, 26 తీసుకుంటే వీళ్ళు మన ఏమంటారు సచివాలయం నుంచి ఇచ్చిందే అది ప్రభుత్వ భూమిని ఇచ్చింది. కానీ అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఎంపీ గారు అని అంటున్నారు, ఎందుకంటే అది కాలేజీకి ఆనుకుని ఉంది కాబట్టి. అది ఎవరో ఎంపీ గారే చెప్పాలి ఆ భూములు, ఆ బిల్డింగ్లు, అక్కడ వచ్చిన బిల్డింగ్లు ఎవరో. అలాగే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఆ వాగు ఏమైపోయిందో చెప్పాలి, అక్కడ ఉన్న 5 ఎకరాలు వాగు అంటే పొలం ఏమైందో చెప్పాలి. అలాగే ఇదివరకు చెప్పాను నేను, తాజ్ పక్కన ఉన్న గడ్డను కూడా అమ్మేశారు వీళ్ళు, అది కరెక్ట్ కాదని. ఇంకా రాంబిల్లి మండలంలో కృష్ణంపాలెం గ్రామం, అక్కడ పునరావాస హక్కులు పూర్తిగా కల్పించకుండా బలవంతంగా, అంటే అది ఏ ప్రాంతం అంటే యలమంచిలి నియోజకవర్గం, జనసేన ఎమ్మెల్యేగా ఉన్న ప్లేసు. అక్కడ ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఉద్యమాలు చేశారు. ఎందుకంటే ఎక్కడైనా సరే భూ నిర్వాసితులకి హక్కులు కల్పించకుండా తీసుకోవడానికి వీల్లేదు, వాళ్ళ స్థలం వాళ్ళని ఖాళీ చేయడానికి వీల్లేదని. అటువంటిది జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట బలవంతంగా నిన్న ఇది పెట్టుకొని, లోటర్లు పెట్టుకొని దౌర్జన్యం చేయడం. అక్కడ లక్ష్మమ్మ అన్న ఒక ఆవిడకి గాయపడి హాస్పిటల్లో చేరడం జరిగింది. అది కూడా హైకోర్టు స్టే ఉంటుండగా, అంటే హైకోర్టు స్టే ఉన్నా మా ఇష్టం, మేము ఇండస్ట్రీ కొమ్ము కాస్తాం కానీ ప్రజలకు కొమ్ము కాయం అనే పద్ధతిలో అక్కడ ఎమ్మెల్యే కానీ, అక్కడ ఆర్డీఓ కానీ, అక్కడ అధికారులు ప్రవర్తించడం అది తప్పనిసరిగా గ్రహించదగ్గ చర్య. అలాగే అభివృద్ధి వద్దని అనడం లేదు, కానీ పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని చెప్పి మనం అనుకున్నాం. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎలాగ అభివృద్ధి చేయాలన్న దాని మీద డిస్కస్ చేసి, ఒక డేటా సెంటర్ రావాలంటే ఎక్కడ రావాలి, ఒక సెజ్ రావాలంటే ఎక్కడ రావాలి. అంతేగాని ఇదివరకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008లో, ఇప్పుడు ఇక్కడ రాంబల్లి కూడా 2008లో ఎక్వైర్ చేశారు. అక్కడ ఇండస్ట్రీ పూర్తిగా రాలా, కొంతమందికి ఇంకా సెటిల్మెంట్లు అవ్వాలా, కానీ బలవంతంగా వచ్చి ఖాళీ చేయడం, అవసరమైన దానికంటే ఎక్కువ భూములు తీసుకొని ఎవరైతే భూమిలో నివసిస్తున్న ప్రజలు ఉన్నారో, లేకపోతే రైతులు ఉన్నారో వాళ్ళని రోడ్ల పాలు చేయడం కరెక్ట్ కాదు. చట్టాలు సరిగ్గా అమలు చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఒక్క నిమిషం మీరు అనుమతిస్తే రాజశేఖర రెడ్డి మాట్లాడతారు. మీ సమస్య చెప్పండి. కూర్చోండి సార్. అది శ్రీకాకుళం జిల్లా టెక్కల్ మండలం రాయవలస గ్రామ పంచాయతీ. మా గ్రామంలో ఒక పరిశ్రమ ఉంది. మొదట పరిశ్రమ 1989లో శారద ఫెర్రో ఎల్ఐసిగా స్టార్ట్ అయ్యి జిఎంఆర్ వ్యవస్థ 2007తో ముగింపబడింది. ఆ తర్వాత దాన్ని మెట్కోర్ ఫెర్రో ఎల్ఐసి అనే సంస్థ తీసుకున్నారు.
ఆ తర్వాత తీసుకున్న తర్వాత 2013న ఆ ఫ్యాక్టరీ అనేది మూసివేయబడింది. అంటే బకాయిలు దివాలా ప్రాసెస్ పెట్టేసి బ్యాంక్ లోన్లు తీసుకొని కార్మికులకి మోసం చేసి కొన్ని సంవత్సరాలుగా కార్మికులకి అందులో మామూలుగా మాస్టర్ వేసుకోవడమే తప్పించి ఇంకే ఏటీ లేదు. 2020 వరకు అలా నడిచింది. ఆ తర్వాత ఈ పరిశ్రమని అభిజిత్ అని తీసుకొని మెట్కోర్ పేరు మీదే పరిశ్రమ నడిపారు. ఆ సమయంలో ఈ పరిశ్రమకు సంబంధించి సుమారు 30 సంవత్సరాలు అయిపోవడం వల్ల అందులో కాలుష్య పరికరాలు కానీ కాలుష్యం సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా పాడయ్యాయి. ఆ పాడైన తర్వాత అక్కడ ఏఓడి ప్లాంట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఏఓడి ప్లాంట్ ద్వారా భారీగా పొల్యూషన్ వచ్చింది. ఆ టైంలో చాలా వార్తల్లో తేనెలపురం పక్షులు కూడా చనిపోయే న్యూస్ వచ్చాయి కూడా. ఆ టైంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఏఓడి ప్లాంట్ కూడా అప్పుడులోట ఆపారు. ఆ తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు వాస్వాల్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2024న వచ్చింది. ఈ వాస్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా మెట్కోర్ పొల్యూషన్ పరిమితులు అంటే ప్రతి దప్ప కూడా కాలుష్య నియంత్రణ శాఖ వారు పర్మిషన్లు అయితే ఇస్తున్నారు కానీ అక్కడ పూర్తి స్థాయిలో కాలుష్యం సంబంధించి వాళ్ళు ఇచ్చిన నియమాలు పాటిస్తున్నారా లేదా, విచారణ చేస్తున్నారా లేదా అనేది పూర్తిగా చేయడం లేదు. సుమారు వాళ్ళు ఇచ్చిన మేము ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకున్నాము. ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుంటే అందులో చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్లో ఎటువంటి నియమ నిబంధనలు కూడా ఆ పరిశ్రమ అనేది పూర్తిగా పాటించడం లేదు. ఒక ఎస్టీపీ లేదు. ఒక మామూలుగా చిన్న విద్యా సంస్థలు తీసుకుంటే ఫైర్ సేఫ్టీ ఉంటుంది. పూర్తిగా ఫైర్ సేఫ్టీ కూడా లేదనమాట. అక్కడ పక్కనే 220 kV సబ్స్టేషన్ కూడా ఉంది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా మొత్తం అక్కడ శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద కరెంట్ ఉండదు. అక్కడ రాయవలసలే 220 kV సబ్స్టేషన్ కూడా ఉంది. పూర్తిగా ఈ చిమ్మీల నుంచి కానీ సైడ్ నుంచి కానీ ఏ పరికరాలు పనిచేయకపోవడం వల్ల చాలా దుమ్ముతో కూడిన తగ్గించు చెప్పు. ఎక్కువ అయితే పాలకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు అక్కడ కాలుష్య పరిశ్రమ ఉందండి. కాలుష్య పరిశ్రమ మీద 24 నుంచి కాలుష్యం పడుతుంటే మొత్తానికి 26 మార్చి నెలలో వచ్చింది. అది 29 మార్చి 29ని క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. క్లోజింగ్ ఆర్డర్ ఇస్తే నార్మల్గా ఏంటంటే క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీ ఒక్కరోజు కూడా రన్ అవ్వకూడదు. సో కానీ క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చినా అది 3 నెలల పైన దేదీప్యమానంగా రన్ అవుతుంది. ఎవరు చెప్పినా ఆగడం లేదు. నేను ఈ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. దాన్ని అక్కడ లోకల్గా అధికారి చెయ్యాలంటే మరి చేయడం లేదు, నన్ను ఏం చేయమంటారు అంటున్నారు ఆయన కూడా. సో అంటే కాలుష్య నియంత్రణ మండలి అధికారి లోకల్ అధికారి చేయకపోతే ఏం చేయాలనేది చూడాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. మీకు ప్రెస్ నోట్ ఇస్తున్నాము అందరికీ.